చేరి ప్రభువుని స్తుతించి గణపరిచి ఆరాధించుకునేటువంటి భాగ్యము ఆయన మనకందరికి కూడా అనుగ్రహించినందుకు ఆయన నామను మహిమ చెల్లిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నామముల కన్నా పైనామముగా ఆ నామాన్ని స్తుతించడం వలన, ఆరాధించడం వలన కీడులు తొలగిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆటంకాలన్నీ కూడా తెగిపోయిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఆగిపోయిన కార్యాలు, జరిగినటువంటి విషయాలు కూడా ఎన్నో కనబడుతూ ఉన్నాయి. కనుక హృదయపూర్వకముగా నామాన్ని స్తుతించి ఆరాధించే వారి ఎడల ఆయన కృప ఇంకను అధికముగా కుమ్మరించబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. దేవుని వాక్యంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జయించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లను మూసిరి, అగ్ని బలమును చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకుని, బలహీనులుగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారదోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన మరలా పొందిరి. చాలా చిన్న ప్రార్థన చేసుకుందాం. తనలో ఉంచండి. మహాపరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, సర్వాధికారి మా తండ్రి, నీకు స్తోత్రాలు అయా. నీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి నీ పాదసన్నిధిలో చేరి అయా స్థుతించుకుని కృపించారు. ప్రభువానికి వందనాలు. ప్రభు ఎవరైతే అయా యథార్థంగా ఆరాధించేవారు ప్రభు, మీరు సమీపంగా ఉన్నారని జ్ఞాపకం తెలియపరుస్తున్నారు. ప్రభువాని కృపతో నింపండి. వాక్యంలోకి వెళ్తుండగా మాకు సహాయం చేయండి. మానవ స్వరము, మానవుని ఆలోచన పూర్తిగా మరుగుపరిచి నీ దైవికమైన స్వరము చేత మమ్మల్ని దర్శించి బలపరిచి మా అందరితో మాట్లాడి శుద్ధి చేయమని, మీరు మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఇప్పుడు చదవబడినటువంటి అధ్యాయం అంతా కూడా మనం ఎన్నోసార్లు ధ్యానించుకున్నాం. ఎన్నోసార్లు మనం వ్యక్తిగతంగా చదివి బలపడినటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఒకసారి అందులో ఉన్నటువంటి వచనాల చేత ఇది మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ రాయబడిన మాటలో 2 భాగాలు కనబడుతున్నాయి. మొదటి భాగాన్ని మాత్రమే చదివింపజేశారు. మొదటిగా మనకు కనబడింది ఏంటంటే విశ్వాసము ద్వారా. చెప్పండి అందరూ కూడా. ఎప్పుడన్నా దాంతో పరిచయం ఉందా? విశ్వాసముతో పరిచయం ఉందండి? కలిగి ఉన్నారా? అప్పుడప్పుడు వాడుతున్నారా? ఎప్పుడు వాడుతున్నారా? విశ్వాసం అనేది చాలా ఛాలెంజింగ్ తో కూడినటువంటి క్రియ. అలాంటిది ఛాలెంజ్ అంటే తెలుసా? అంటే ఏంటి? పోటీతత్వం. విశ్వాసం అనేది ఏంటంటే ఒక ఛాలెంజింగ్ తో కూడినటువంటి క్రియ. అది ఎంతగా మనం ప్రయోగం చేస్తామో, ఎంతగా దాన్ని వాడుతూ ఉంటామో దాని స్థాయి పెరిగేదే కానీ తగ్గేది కాదు. నువ్వు ఎంత వాడగలుగుతావో ఇంకా వాడడానికి చాలా ఉండదు. మనం ఎంతగా వాడినా ఇంకా నువ్వు కూడా నీలో దాన్ని అనుభవిస్తూ దాన్ని ప్రయోగించడానికి ఇంకా అందులో చాలా మిగిలిపోయి ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న మనందరిలో కూడా విశ్వాసం ఉంది, కానీ విశ్వాసపు స్థాయిలు వేరు. మనందరి విశ్వాసము యేసు ప్రభు మీదే, కానీ నమ్మికలలో ఎక్కువ తక్కువ అనేది హెచ్చు తగ్గులు కనబడుతూ ఉంటాయి. అయితే ఎవరు ఎక్కువగా విశ్వసించగలుగుతారు, ఎవరు తక్కువగా విశ్వాసాన్ని యేసు ప్రభు మీద చూపించగలుగుతారు అనేది అది వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. నీ విశ్వాసపు స్థాయి ఎప్పుడూ కూడా దినదినము వర్ధిల్లాలి అని లేఖనాలు తెలియపరుస్తున్నాయి కదా. మనము విశ్వాసపు స్థాయిని పెంచుకోవడం కాదు, తగ్గించుకుంటూ ఉంటాం. వచ్చిన కొత్తలోనే నేను అంటాను, ఆ నెలల్లో కొన్ని నెలలలో చాలా ఎక్కువ విశ్వాసం ప్రభుకు చూపిస్తూ ఉంటాం. కానీ నెలలు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ, దినాలు గడిచే కొద్దీ మనలో విశ్వాసపు స్థాయి అవుతుంది తగ్గిపోతూ ఉంటుంది. తగ్గుముఖం పడదు.
ఒకేసారి చూడండి, ఆగస్టు నెల వచ్చినప్పుడు వరదలు వచ్చినప్పుడు అన్ని కొట్టుకుంటూ వెళ్ళిపోతాయి. అలాంటి విశ్వాసం స్టార్టింగ్ మనం. తర్వాత న్యూస్ లో చెప్తారు వరద తక్కువ మొహం పట్టింది అండి, పోటెత్వం తగ్గింది, ప్రశాంతపు వాతావరణం నెలకొందని చెప్పినట్లుగా మా విశ్వాసం కూడా ఏమవుతుందంటే కొంచెం 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 దాని ఫ్లోటింగ్ తగ్గిపోతూ ఉంటుంది. తర్వాత ఎలా ఉంటుందంటే తమిళేరు ఎండిపోయినట్టు ఎండిపోతూ ఉంటుంది మనం. ఎలా ఎండిపోతే అదే తమిళేరు కొన్ని అంటే లంకలు కొట్టుకుంటూ వచ్చేసింది. అదే తమిళేరు ఏమైపోతుంది ఒకసారి, ఏంటి ఇది కూడా ఒక నదేనా, ఇది కూడా ఒక వాగేనా అన్నట్టుగా మారిపోతుంది. మన విశ్వాసపు స్థాయి పెరిగేదిగానే ఉండాలి కానీ తగ్గేదిగా ఉండడానికి వీలు లేదు. ఇక్కడ అంటున్నాడు వారు విశ్వాసము ద్వారా రాజ్యాల్ని జయించారు. వేటిని జయించారు? రాజ్యము జయించడం అంటే బలం కావాలి. రాజ్యం జయించాలంటే మంద కావాలి. రాజ్యం జయించాలంటే యుద్ధ నేర్పరులు ఉండాలి. రాజ్యం జయించాలంటే జ్ఞానం ఉండాలి. రాజ్యం జయించాలంటే అనుభవం ఉండాలి. రాజ్యం జయించాలంటే మనిషి పరిపూర్ణంగా అన్ని యుద్ధాలు చేయడానికి సమర్థుడై ఉండాలి. దానికి స్తోత్రం. కానీ వాక్యం చెప్తుంది వారు విశ్వాసము ద్వారా రాజ్యాలు జయించారు. ఏం జయించారు? అందరూ ఒక నోటు తెలుసా? విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించారు. రాజ్యము జయించడం అనేది చిన్న విషయం కాదు. రాజ్యము అంటే ఒకరిద్దరితో కూడింది కాదు కదండి. అటువైపు ఉన్నవారు పెద్ద బలశాలులు అయితేనే దాని రాజ్యము అంటారు. ఆ రాజ్యాన్ని జయించడానికి వీరిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటి అంటే విశ్వాసము. దేనికి స్తోత్రం చేద్దాం. చూడండి, యెహోషువ గ్రంథంలో 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదా. త్వరగా తీయండి. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 1-2 వచనాలు. ఆ కాలమున ఇశ్రాయేలు దేని చేత ఏమొచ్చింది? వాళ్ళకి భయం ఉంది అని అంటే అక్కడ ఏం లేదని అర్థం చెప్పాలి. భయం ఉంటే ఏముండదు. విశ్వాసం అంటే భయం ఉండదు. భయం ఉంటే అంతేనంటారా? తప్పు చెప్పాను. వారు ఇశ్రాయేలు భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను యెరికో పట్టణపు ద్వారములను గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువతో ఇలాగన్నాడు, చూడుము నేను ఎరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భయము చేత వారు ఆవరించబడినప్పుడు, భయము చేత కంగారు పడుతున్న స్థితిలో వాళ్ళు ఉన్నప్పుడు దేవుడు వారితో మాట్లాడాడు. దేనికి స్తోత్రం. ఏమని మాట్లాడాడంటే, ఆ యెరికోను మీకు అప్పగిస్తాను, రాజుని మీకు అప్పగిస్తాను, పరాక్రమశాలులైన వారిని కూడా మీకు అప్పగిస్తాను. దేనికి స్తోత్రం. ఈ మాట నమ్మాలా లేదా? ఎలా నమ్మాలి? దేవుని యొక్క కార్యాలన్నీ కూడా ఒక మాటతోనే జరుగుతూ ఉంటాయి. అయితే ఆ మాటను మనం నమ్మగలిగినటువంటి స్థితి, ఆ మాటను మనం విశ్వాసములో ఉంచవలసినటువంటి స్థితి మన మీద ఆధారపడింది. అక్కడ ఎలా నమ్ముతున్నావు అనేది అక్కడ మెయిన్ ప్రాముఖ్యం. దేవుడు మాట్లాడినప్పుడు, నీతో సెలవిస్తున్నప్పుడు, నీతో తెలియజేస్తున్నప్పుడు ఆ మాటను నువ్వు నమ్మి విశ్వసించాలి. దానికి స్తోత్రం. అయితే మనము విశ్వసించడానికి బలం ఉండదండి. దేనికి ఉండదు? విశ్వసించడానికి మనకు బలం సరిపోదు. అక్కడ యెరికో పట్టణాన్ని మనం చదివిన రీతిని ఆలోచన చేస్తే యుద్ధము చేసినట్లుగా కనబడలేదు, కానీ దేవుడు చెప్పిన ప్రకారంగా వారు యెరికో పట్టణము చుట్టూ తిరుగుతూ ఉన్నారు 7 రోజులు. ఏం చేశారు? తిరుగుతే యుద్ధం జరిగిపోయినట్ల, తిరిగితే విజయం వచ్చినట్ల కాదు, మాట వింటే విజయం వచ్చినట్లు. దానికి స్తోత్రం. అందులో మనలాంటి వాళ్ళు అనగచ్చు, ఏంటి తిరిగితే మనకు ఇచ్చేస్తాడా?
ప్రదక్షిణాలు చేస్తే రాజు మన చేతిలో పెడతాడా? ఆ పట్టణం చుట్టూ తిరిగితే పరాక్రమశాలను మన చేతికి ఇస్తాడా అని అవిశ్వాసంతో మాట్లాడేటువంటి మనలాంటి చాలా మంది పెద్దలు ఉన్నారు చదువు. దేవునికి స్తోత్రం. పెద్దలే కదా మరి అందరూ. దేవుని మాట నమ్మశక్యము కానిది, కానీ మాట్లాడిన దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఒక పేరు ఉంది ఏంటంటే అద్భుతాలు చేసేవాడని, ఆశ్చర్యాలు చేసేవాడని. ఆయన జరిగించిన పని మరలా జరిగించడానికి. అర్థమవుతుందా? ఆయన మన పక్షముగా ఏది చేయాలన్నా అద్భుతం చేయడానికి ఇష్టపడతాడు. లాజరు మరణించిన పరిస్థితిలో ఉన్నప్పుడు యేసయ్యకి ఆ మాట వినబడింది. లాజరు చనిపోలే, మరణకరముతో బాధపడుతున్నాడని మాట విన్నప్పుడు మనమైతే కంగారు పడి వెళ్ళిపోతాం. అంటే ఏం చేస్తాం? కానీ యేసయ్య అలా వెళ్ళలేదంట. ఎందుకు వెళ్ళలేదో కూడా వాక్యం రాయబడింది. దేవుని మహిమను చూపించడానికి. మరణకరమైన వారిని లేపిన పరిస్థితులు చాలాసార్లు యేసయ్య చేస్తూ వచ్చారు, కానీ మరణించిన తర్వాత 3 దినాలకు లేపిన పరిస్థితి అయితే ఎక్కడ జరగలేదు. అంతేనంటారా? లాజరుని జరిగించడానికి ఎక్కడ జరిగిందా? అంటే ఆ రోజు మరణిస్తే పొద్దునకో మధ్యాహ్నం సాయంత్రానికి లేపారు, కానీ చనిపోయిన తర్వాత 3వ రోజు శవం కూలిపోతుంది. ఏమవుతుంది? అలాంటి పరిస్థితుల్లో లేపాడంటే అది అద్భుతం కాదా? దేవుడు అద్భుతాలు చేస్తాడనే విషయాన్ని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. వారు రాజ్యాలు జయించారు దేని ద్వారా అంటే విశ్వాసము ద్వారా. దేవునికి స్తోత్రం. దేవుడు కనాను దేశాన్ని వారికి ఎలాగిచ్చాడు అంటే యుద్ధాల ద్వారా ఇచ్చాడండి. రాజ్యాల మీద రాజ్యాలను జయించుకుంటూ అన్ని పట్టణములను దేవుడు వారి చేతికి అప్పగించిన తర్వాత ఆఖరిగా కనాను దేశానికి వెళ్ళి అక్కడ వారు యుద్ధం చేసి గెలిచి దేవుని యొక్క నామాన్ని గణపరుచుకుంటూ వచ్చారు. దేవునికి స్తోత్రం చెప్తారు. హల్లెలూయా. మన మీద రాజ్యాలు వ్యతిరేకంగా ఉండొచ్చు, మనం జయించలేని రాజ్యాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మన విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించే శక్తి ప్రభు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఈ విశ్వాసము రాజ్యాలను మన చేతిలో తీసుకొచ్చి పెడుతుంది. ఈ విశ్వాసము రాజ్యముల మీద మనం నిలబెట్టగలుగుతుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. 2వ మాట చూడండి. దాని తర్వాత అన్నమాట రాజ్యములు జయించి నీతి కార్యములను జరిగించి. నీతి కార్యాలు అంటే ఏంటి? నీతి కార్యాలు, విశ్వాసముతో చేసే కార్యాలు నీతి కార్యాలు అంటారు. ఎలా జరుగుతాయి? జరగవనేటువంటి పరిస్థితుల్లో విశ్వాసము ద్వారా జరిగించుకుంటూ వచ్చాడండి. అబ్రహాము జీవితంలో చూడగలిగితే అబ్రహాం దేవుడిని నమ్మాడు, అది అతనికి నీతికి ఎంచబడింది. మరి అబ్రహాం నమ్మాడు, నీతికి ఎంచబడిన మాట మన అందరికీ తెలిసినప్పుడు మనం నమ్మలేకపోవడం వల్ల నీతి కార్యాలు చేయలేకపోతున్నాం. ఏం చేయలేకపోతున్నాం? నమ్మడం చాలా ప్రాముఖ్యమైనది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్తూ వచ్చాడు కదా. దేవుని ఎదుట నువ్వు ఏదైతే ప్రార్థిస్తున్నావో, ఏదైతే మొరపెడుతున్నావో, ఏదైతే అడుగుతున్నావో అది ఆయన చెయ్యగలడు అని విశ్వాసంతో నువ్వు అడగాలి. అడుగుతాం కానీ ఏం జరుగుద్దులేండి, అడుగుతాం కానీ మా వల్ల ఎక్కడ అవుతులేండి. మాటకి ప్రార్థనకి సంబంధం ఉండట్లేదు. ఏమండి? మాట ఒకలా ఉంటుంది, ప్రార్థన ఒకలా ఉంటుంది. దాని నీతి కార్యాలు అనరు. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు పలికే మాట 2 సరి సమానంగా ఉండగలిగితే దాని నీతి కార్యాలు అనగలుగుతాం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మా దేవుడు సమర్థుడు అని చెప్తూ వచ్చారు. మా దేవుడు సాధ్యం చేయగలిగిన వాడు, ఆయన అసాధ్యమైనది ఏది కూడా లేదు అనేటువంటి విశ్వాసపు పలుకులు భక్తులు మాట్లాడుతున్నప్పుడు మనం కూడా అలాంటి మాటలే పలకవలసిన వారమై ఉన్నాం. దేనికి స్తోత్రం. గడిచిన వారంలో మన ముండూరు వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు వెళ్ళడానికి ముందు కార్ రిపేర్ చేయించింది నేను చేసి వెళ్ళి. ఆ రోజు ఫస్ట్ రోజు ఎందుకు వచ్చానంటే 1000 రూపాయలు. దేవానికి స్తోత్రం, 1000 రూపాయలతో అయిపోయిందని అనుకున్నా. సరే కారు వేసుకుని బయలుదేరి ఏలూరు కూడా దాటలేదు. ఆ 1000 రూపాయల సరిపడా ఖర్చు అంతా మొత్తం కాలిపోయింది. లైట్లు కాలిపోయింది. ఆ గుడ్డల్లో డ్రైవింగ్ చేసినట్టు ఉంటుంది, లైట్లు తెల్లగా ఉంటుంది. అదే చీకట్లో వెళ్ళాం.
పని అయిపోయింది. అరగంట వెళ్ళాల్సింది గంట వెళ్ళాం. నాకు కనబడదు కదా రోడ్లు. అలాగే వెళ్ళుకుంటూ వచ్చి మరలా సరే వాళ్ళ పని అయిపోతుంది. కరెక్ట్గా అక్కడ ముండూరులో ప్రార్థన అయ్యాక బండి స్టార్ట్ అవ్వాలి. నాకు కంగారు ప్రకాష్ గారికి ఒక ఫోను, అప్పుడు అందరికి ఒక ఫోన్ చేసి ఏం చేయాలంటే పర్లేదని కంగారు పడకుండా మేము మళ్ళీ బండి తీసుకొచ్చేస్తాను. ప్రార్థన చేసుకురాబో ఇది ఆకూడదు, ఇక్కడ ఆగితే ఎటు గారిని దిక్కులేని వాళ్ళు అయిపోతున్నారు. ప్రార్థన చేసి కొంతసేపు 1-2 నిమిషాల్లో చేస్తే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు త్వరగా ఎక్కంటారు, మళ్ళీ దీన్ని ఎక్కడ ఆపకూడదు, మళ్ళీ ఎదురులో ఆపాలని తోడుకుని వచ్చేసి ఎద్దులుకోండి. అది హాల్లో లైట్లు కనిపించట్లేదు. వెనకాల లారీ వాళ్ళ లైట్లు అయితే కొంచెం ఆ దూరం, ఎవరు బండి లైట్ దొరికితే బండి లైట్, టార్చ్ లైట్ అయితే టార్చ్ లైట్, అలా చూస్తాం. సరే పొద్దున మళ్ళీ ఏమైందని చెప్పి తీసుకెళ్తే చూసి ఏం కాల, డైనమో పోయింది. లాస్ట్ టైం పోతే దానికి 5,000 అయింది. ప్రస్తుతం కరువు ప్రాంతంలో బ్రతుకుతున్నాను నేను. అంటే సరే అని చెప్పి వేయాలా వద్దా, ముందుకు వెనక్కి, సరే తర్వాత వద్దాం అనుకుంటే ఇంకా దానికి ఎక్కువ కాలిపోతాయండి, ఎంచుకోవాలని అనుకుంది. సరే అని చెప్పేసి మళ్ళా వేరే వాళ్ళ డబ్బులు నాకు కాదు, నాదైతే మైనస్ బ్యాలెన్స్ ఉంది ప్రస్తుతం. సరే అని చెప్పి ధైర్యం చేసి హత్య మొత్తం అక్కడ 5,500 అయిందండి. అంతైంది. వచ్చే దారిలో మీకులాగే నేను ప్రార్థన చేసి, ఇంటి ప్రభా ఎందుకు నాయన, నాకే ఎందుకు ప్రభా, నీ మాటల్లాగా ఉంటాయి కదా, నేను మనిషినే కదండి అని అలా ప్రార్థన చేసుకుంటూ వస్తుంటే రిటర్న్ రిటర్న్ వస్తున్నప్పుడు ప్రార్థన చేసుకుంటే నాకు ఫస్ట్ మొన్న 2 వారాల క్రితం వాకింగ్ ఏం చెప్పింది నాకు గుర్తొచ్చింది. ఏంటి, సాలలో పశువులు లేకపోయినను, అంజూరపు చెట్టు పూయకుండినను, గొర్రెలు దొడ్లలో లేకపోయినను నేను యెహోవాను ఆనందించదును అని అన్నావు కదా అని దేవుడు అన్నాడు. మీరు మా అమ్మ ఈ మాట నాకు ఇది ఇవ్వబడింది. ఆ మాట ఎందుకు వచ్చింది? వెంటనే ఆ బాధ అంతా పక్కకు తీసి పడేసి కాగితం మొక్కలాగా యేసయ్యా మీకు స్తోత్రం అన్నానండి. అంతే. ఆ స్తోత్రం అనే పదం చెప్పాక లోపల ఉన్న భారం అంతా పోయింది. అంటే సాధారణ మళ్ళీ ఏం చేస్తారంటే చిన్న విషయాలు పెద్దగా చూసారు, పెద్ద విషయమే చెప్పాలండి మనకు. కానీ దేవుని యందు ఆనందిస్తాను అనే తీర్మానముతో మనం మాట్లాడుకున్నాం. అది ఎవరికి తగిలింది ఫస్ట్? మిగిలిన ఎంతమంది తగిలింది నాకు తెలియదు, కానీ చెప్పిన నాకే తగిలింది. మన తీర్మానాలు గట్టిగా ఉండాలిగా మనకి. దేని చెప్పా మీకు ఆ రోజున మనం ఏదైతే తీర్మానం చేసుకుంటామో ఆ తీర్మానాలు ఆయన జ్ఞాపకం చేస్తాడు. ఈ పదం మీకు గుర్తుందో లేదో, మీ మాట చెప్పాను మీకు. మనమైనా మర్చిపోతాం, కానీ మనం చేసుకున్న తీర్మానాలు ఆయన మనకు జ్ఞాపకం చేసి దాన్ని నెరవేర్చి మనల్ని మహిమపరిచే దేవుడు. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒకటి, మన జీవితంలో ఒక విశ్వాస సంబంధంగా నడుస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి, నష్టం కలుగుద్ది, కష్టం వస్తుంది. ఏది కలిగినా నీతి కార్యం అంటే ఏంటో తెలుసా? ప్రభువు నందు స్థిరమైన విశ్వాసము చేత ప్రభువులో నడిచేది కార్యములే నీతి కార్యాలు. దేనికి స్తోత్రం. భక్తులు ఆశీర్వాదాలు చూశారు, భక్తులు అద్భుతాలు చూశారు, కానీ వాటికి ముందు భయంకరమైన శ్రమ వారి మీదకి వచ్చిపోయాడు. అవునా కాదా? జరగలేని కార్యాలు ఇంకా జరగవు, ముందుకెళ్ళడానికి అవకాశం లేదు అనేటువంటి పరిస్థితులు వారి జీవితాల్లోకి వచ్చాయి. కానీ వారు కలిగి ఉన్న విశ్వాసము ఆ స్థితిని లేదా అక్కడ ఉన్నటువంటి శ్రమను దాటించేసింది. ఎర్ర సముద్రమును దాటించినట్టుగా దాటిస్తాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఎలా దాటిస్తాడు? చాలా సులువుగా దాటొచ్చు ఎర్ర సముద్రం. అవునా? దాటగలుగుతామా? కానీ అంత శ్రమ మనం కనబడుద్దండి. ముందుకు వెళ్ళలేం, వెనక్కి వెళ్ళలేం, కానీ నీ కొరకు ప్రత్యేకమైన త్రోవ దేవుడు తెలుస్తాడు. ఎప్పుడు అంటే నువ్వు విశ్వాసంతో ఉన్నప్పుడు, నీ విశ్వాసం బలమైనప్పుడు, నీ విశ్వాసం స్థిరమైనప్పుడు నీకు ప్రభు అద్భుత ద్వారాలు తెరిచి నడిపించగలుగుతాడు. దానికి స్తోత్రం కలుగునుగా. తర్వాత మాట చూడండి, నీతి కార్యాలు జరిగించి వాగ్దానములను. ఏంటి వాగ్దానం పొందడానికి ఏం కావాలి? వాగ్దానం పొందడానికి ఏం కావాలి? అవునా? వాగ్దానం చేసింది ఆయన చూసుకుంటాడు, ఆయన నెరవేర్చుకుంటాడు కదా. మనకేం కావాలి? 31st నైట్ తీసుకుని వాగ్దానం అనుకుంటున్నారేమో. మనకి ఏ వాగ్దానం? 31st నైట్ తీసిన వాగ్దానమేనా? మరి ఏ వాగ్దానం?
ఆయన మనతో చేసిన వాగ్దానం చాలా ఉన్నాయి. నువ్వు ఆయనలో జీవిస్తున్నప్పుడు అనేక అనుభవాల గుండా ప్రభు మనం నడిపిస్తాడు. ఆ అనుభవాలలో విశ్వాసములో స్థిరత్వాన్ని నువ్వు కలిగి, ఆ అనుభవాల్లో మెలకువతో ఏదైనా నా దేవుడు చూసుకుంటాడు, ఆయన నా యందు దృష్టి ఉంచి ఉన్నాడు అనే మనసు చేత నడిపించబడినప్పుడు, అప్పుడు దేవుడు నీకు చేసిన వాగ్దానము నెరవేర్పు నువ్వు చూడగలుగుతావు. విశ్వాసం లేకపోతే వాగ్దానం చూడలేరు. ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు బయటికి తీసుకొచ్చాడు, ఒక వాగ్దానం చేశాడు. ఏంటి ఆ వాగ్దానం అంటే, మిమ్మల్ని పాలు తేళ్లు ప్రవహించే దేశానికి మిమ్మల్ని నడిపిస్తా. ఎక్కడ నడిపిస్తా అన్నాడు? దేవుడు వాగ్దానం చేసిన సమయంలో వారందరూ బాగానే వచ్చారు, కానీ ఆ వాగ్దాన దేశం పొందుకునేటువంటి సమయంలో వచ్చేసరికి వారెవ్వరూ కూడా ఆ దేశంలో అడుగు పెట్టలేదు. దేనికి ఆ కారణము అంటే, వారు విశ్వాసములో తొలగిపోయిన వారిగా, ప్రభువును దేవుడు నడిపించడానికి ఏర్పరిచినటువంటి నాయకుడిని సనుగుకోవడం వలన వారి నోటితో వారు పలికినటువంటి అవిశ్వాసపు మాట, మమ్మల్ని ఎడారిలో చంపడానికి దేవుడు తీసుకొచ్చాడా అనే మాటను దేవుడికి రుజువు చేశాడు. ఆయన చెప్పాడు, మీరు అన్నారు, మీ మాట ప్రకారంగా నేను చేస్తాను. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, విశ్వాస సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి నీవు నేను అవిశ్వాసపు పరుగులు పలకడానికి వీల్లేదు, అవిశ్వాసపు మాటలు మాట్లాడడానికి వీల్లేదు. అది ఎక్కడ దాకా నిన్ను దారి తీస్తుందో తెలుసా? నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు పొందుకోకుండా ఆపేస్తుంది. అయితే వారి విశ్వాసంతో వాగ్దానాన్ని కోల్పోయారండి. అవిశ్వాసంతో వారి జీవితాల్లో ఏం జరిగింది చూస్తే, వారు ఆ అడుగు పెట్టే సమయం వచ్చేసరికి వారందరూ ఆకలి మనిషి చచ్చిపోయేదాకా వారు అడుగు పెట్టలేదంటే, దేనివల్ల అంటే అవిశ్వాసము. వాగ్దానం నెరవేరాలంటే విశ్వాసం కావాలి. మనందరికీ కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. దర్శనముల ద్వారా దేవుడు వాగ్దానం చేసిన పరిస్థితి కనబడుతుంది. కళల ద్వారా పదే పదే దేవుడు మాట్లాడి వాగ్దానం చేసిన పరిస్థితులు కనబడుతున్నాయి. లేదా వాక్యము ద్వారా నువ్వు వింటున్నప్పుడు దేవుని స్వరము చేత నువ్వు విన్నటువంటి వాగ్దానం కనబడుతున్నాయి. సహోదరులారా, వాగ్దానపు అక్షరాలు చిన్నవి కావచ్చు, వాగ్దానపు లైన్లు చిన్నవి కావచ్చు, కానీ ఆ వాగ్దానము ఎత్తైన స్థలంలో తీసుకెళ్ళించగలదు. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుక దేవుని వాగ్దానం నిర్లక్ష్యపరచడానికి వీల్లేదు. అయితే వాగ్దానము పొందుకోవడానికి తగిన విశ్వాసము, తగిన అర్హత మనలో ఉండాలి. దేవుని వాగ్దానము ఒక్కొక్కరికి ఒక్కొక్కలా వస్తుంది. అయితే ఆ వాగ్దానము నిన్ను హెచ్చించడానికి వచ్చిందే, ఆ వాగ్దానం నిన్ను గణపరచడానికి వచ్చిందే, ఆ వాగ్దానం నిన్ను మహిమపరచడానికి వచ్చిందే, ఆ వాగ్దానము దేవుని నిన్ను స్థిరము చేయడానికి వచ్చిందే, ఆ వాగ్దానం నిన్ను దేవుని ఎదుట ఒక గొప్ప సాక్షిగా నిలబడడానికి వచ్చిందే. అయితే వాగ్దానం నెరవేరట్లేదు. వాగ్దానాలు ఏమవుతున్నాయి? ఆగిపోతున్నాయి. వాగ్దానాలు ఏమైపోయినాయి? అబ్రహాం జీవితంలో వాగ్దానం ఆలస్యం అవుతుంది, కానీ ఆలస్యం వెనకాల ఒక గొప్ప కారణం ఉంది. 70 సంవత్సరాలకి పుట్టిన కుమారుడికి 100 సంవత్సరాలు పుట్టిన కుమారుడికి చాలా తేడా ఉంది. 70 సంవత్సరాలు వృద్ధాప్యమా, 100 సంవత్సరాలు వృద్ధాప్యమా? అంటే 70 సంవత్సరాలు పడితే వృద్ధాప్యం అంటారు, 100 సంవత్సరాలు పడితే వృద్ధాప్యం అంటారు. 25 సంవత్సరాలు ఎదురు చూసినట్టు, 25 సంవత్సరాలు వాగ్దానం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. మధ్యలో వాగ్దానం తప్పే పరిస్థితులు కనబడుతూ వచ్చాయి, కానీ దేవుడు మాత్రం వాగ్దానం తప్పలా. ఇదిగో నేను మాట ఇచ్చాను, నెరవేరుస్తాను. ఈ మధ్యన షారా అబ్రహాం కంగారు పడి ఉన్నారు మధ్యలో, కానీ దేవుని వాగ్దానం తప్పదు. వాగ్దానాన్ని సొంతంగా నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేశాడు. మరి కుమారుడిని ఎత్తానన్నావు కదా అన్నాడా? వీళ్ళు ఏం చేశారు? సొంత ప్రయత్నం చేశారు. అది వాగ్దానం కాదు. అబ్రహాంకి ఇస్సాకు కాకుండా చాలా మంది పిల్లలు ఉన్నారు, కానీ వారు ఎవరో కూడా వాగ్దాన పుత్రులు కాదు. ఎవరినైతే ఇస్తానన్నాడో, ఏ సమయానికి ఇది ఇస్తానన్నాడో అతడే వాగ్దాన పుత్రుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక నీ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చుకోవడం కాదు, కానీ నీ వాగ్దానం వేసి నెరవేరుస్తాడు. మనం నెరవేర్చుకుంటాం, కానీ అది ఫ్రూట్ఫుల్నెస్ ఉండదు, ఫలింపబడినటువంటి పరిస్థితిలో కనబడదు. దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చినప్పుడు దాని యొక్క ప్రభావం చాలా గొప్పగా ఉంటుంది, అనేక మందికి తెలుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక వారు విశ్వాసం ద్వారా వాగ్దానాలు పొందుకున్నారు. నీకు ఇచ్చిన వాగ్దానాలు ఎందుకు విశ్వాసం నుంచి స్థిరమైనటువంటి విశ్వాస మార్గంలో నడవగలిగితే
నీ వాగ్దానాలు కూడా ఒకటొకటిగా నెరవేరడం ప్రారంభించబడతాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చూడు, సింహంలో నోళ్లను మూసి. ఏం చేశారు? దేని ద్వారా? సంసోను బలము చేత సింహాలలో మూసాడు. మరి దానియేలు ఎలా మూసాడు సింహాలలో? విశ్వాసం. ఏంటి ఆ విశ్వాసం అంటే, నేను నా దేవుడికి ప్రార్థన చేయడం మాన్నాం, ముమ్మారు నేను కలిగి ఉన్న తీర్మానాన్ని మాన్నాం. మరణమే నాకు ఎదురైనా, సింహాల బోన్లో పడవేసిన, మరణమునైనా నేను సంతోషంతో స్వీకరిస్తాను, కానీ నా దేవునితో నేను చేసుకున్న తీర్మానం ఆగిపోను అనేటువంటి విశ్వాసముతో, అంటే నా దేవుడు రక్షించగలడైన విశ్వాసముతో సింహాల బోనులో నుంచి సింహాల నోలను మోయించింది దానియేలు విశ్వాసం. దేనికి స్తోత్రం కలుగునుగా. కానీ తర్వాత అగ్ని బలమును చల్లార్చారంట. అంటే అగ్నికి బలం ఉందా లేదా? ఏముంది బలం? అగ్నిని కాల్చేసే బలం ఉంది. ఆ అగ్ని 7 రెట్లు చేసినటువంటి బలము. ఆ అగ్నిలో పడవేసిన మేమును నిలబెట్టినటువంటి ప్రథమ మోకము, మా దేవుడు మమ్మల్ని మండుచున్న అగ్నిగుండంలో రక్షించుటకు సమర్థుడు. ఈ విశ్వాసం. రెండవది, రక్షించకపోయినా దేవునికి స్తోత్రం. ఈ విశ్వాసం ఏం చేసిందో తెలుసా? వారి బట్టలకైనా సరే, వస్త్రాలకైనా సరే ఆ అగ్ని వాసన అంటకుండా దేవుడు కాపాడాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు కట్టిపడేశారంట. వాళ్ళకి ఒంటిగా కూడా, మన ఎప్పుడన్నా మీరు చూడండి, పొగ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, మన బాటిల్కి వస్తుంది. ట్రై చేశారు ఎప్పుడన్నా? అది ఉంచుకుందాం, పర్లేదు, చేద్దాం, స్నానం పెడతా, ముందు అర్జెంటుగా బట్టలు ఇప్పారు. ఎందుకంటే రాత్రి దాని సుగంధ ద్రవ్యాలు వాసన వేసేస్తుంది మనమే. అలాంటి వాసన కూడా, అగ్ని వాసన అంటకుండా వాళ్ళందరినీ కూడా దేవుడు రక్షించాడు అంటాడు. దేనికి స్తోత్రం. దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా. ఇవన్నీ స్టోరీలు అంటారా? నమ్మిన వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. ఒక 4 నమ్మారండి. అంటే మనం చూడలేదు కాబట్టి నమ్మలేదు, అంతే కదా. చూసి నమ్మేదా? మనం రీసెంట్గా జరిగింది కదా, అగ్నిగుండం తప్పించడం ఒక ఇంటిని. సజీవ సాక్ష్యం అది. మనం ఉన్న కాలంలో 2025 సంవత్సరం మనం బతికున్న కాలంలో మన కళ్ళారా చూసినారు. ఏమంటే చెప్పాలంటే ఆ షడ్రక్ మేషక్ అబేద్నెగోను రక్షించిన ఆ పరిస్థితి లాగానే అగ్నిగుండములో నుంచి దేవుడు రక్షించాడు. దానికి స్తోత్రం కలుగునుగా. మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన ప్రభావం మారలేదు, ఆయన శక్తి మారలేదు, ఆయన కార్యాలు మారలేదు. మారిందల్లా ఏంటంటే మన విశ్వాసం. ఏం మారిందమ్మా? కేవలం మారిందంటే మన విశ్వాసం. ఆయన విశ్వాసము సంబంధమైన కార్యాలు మాత్రమే జరిగిస్తాడు. ఆ విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడి కార్యాలు జరగవు. ఎవరినైనా సరే స్వస్థపరచడా అవకాశం కోసం వచ్చినప్పుడు స్వస్థపరచబడడానికి ఒకటే మాట, నేను ఇది చేయగలను నమ్ముతున్నాను. ఎవడిగాడు? నమ్మలేని కూడా ఒక వ్యక్తి చెప్పాడు, అపనమ్మకం రాకుండా సహాయం చేస్తాను. విశ్వాసము లేదు మనలో, కార్యాలు చూడలేం. ఒకవేళ విశ్వాసంలో బలహీనురాలుగా దేవుని ఎదుట నీ బలహీనతను ఒప్పుకొని, అయ్యా నీలో బలమైన విశ్వాసాన్ని నేను కలిగి ఉండటకు నాకు సహాయం చేయని అడిగితే, విశ్వాసములో కూడా ప్రభు బలాన్ని ఇవ్వగలిగిన వాడు. దేనికి స్తోత్రం కలుగునుగా. తర్వాత చూడండి, ఖడ్గదారులను తప్పించుకున్నారు. ఎలాగా? విశ్వాసం ద్వారా. ఎవరండి ఖడ్గం నుంచి తప్పించబడింది? ఎవరు? దావీదే. ఈట్లు ఇసిరారంట, ఖడ్గాలు పట్టి నుంచున్నారంట. ఒంటరిగా ఉన్నాడు, 100 మంది ఉన్నారు. కానీ ఏ ఖడ్గము కూడా దావీదు చర్మమునకు తగలనివ్వలేదు. దానికి స్తోత్రం. దేని ద్వారా అంటే దావీదు దేవుని యందు కలిగి ఉన్న విశ్వాసము. మరణకరమైన ఎదురుగానే ఈటులు నిలబడ్డాయి, బాణాలు నిలబడ్డాయి, కానీ పక్క నుంచి వెళ్ళిపోయి అంటాడు. ఎలా తప్పించుకున్నాయి? మరి వాళ్ళందరూ వేసేవాడు, నాకు లాంటి మీకు లాంటి కాదు కదా బాణాలు వేసేవాళ్ళు. అలా అయితే గురి చూసేస్తారు. మనం ఇటు వేసేవంటి వెనక్కి వెళ్తుంది, ఇటు ఇలా కొట్టామనుకోండి తెలియకుండా వెనక్కి వెళ్ళిపోయి కూర్చుకుంటుంది.
మనకు తెలియజేయడం. కానీ వాళ్ళందరూ మంచి ప్రావీణ్యత కలిగిన వారు. ఈటలు విసరడంలో, బాణాలు వేయడంలో, విల్లు విసరడంలో ఇవన్నీ చక్కటి ప్రావీణ్యత కలిగిన వారు అయినప్పటికీ కూడా ఎందుకు తప్పించబడ్డాయి అంటే దేవుడు తప్పించాడు. ఎవరంటే మన మీద కూడా అపవాదికుడు ఎన్నో బాణాలు వేస్తూ ఉంటాడు. శత్రు బాణాలన్నీ మన మీదకి వస్తూ ఉంటాయి. కానీ వాటన్నిటిని ఎన్నో సార్లు దేవుడు తప్పించిన విషయాన్ని గుర్తెరగాలి. మనం అనుకుంటాం అమ్మయ్య తప్పించుకోవాలా, తప్పించేవాడు. మనం ఏమనుకుంటాం, కాకి రెట్టెత్తనే తప్పించుకున్న రోజులు ఉన్నాయి. అవునా? ఎన్నిసార్లు వాళ్ళ నెత్తి మీద, ఎన్నిసార్లు వాళ్ళ జబ్బల మీద, డైరెక్ట్ ముక్కు మీద పడిన రోజులు లేవా? ఎక్కడ తప్పించుకున్నా? కాకి రెట్ట నుంచి తప్పించుకోవాలి, అవి బాణాలను తప్పించేసుకుంటావా? అవునా కాదా? చెప్పాలి. అదే గురి చూసేయాల, అది వచ్చి నెత్తి మీద పడిపోయింది. గురి చూసేసింది కరెక్ట్ గా ఎలా వేయాలి, జస్ట్ మీద వేయాలి, ఎంత వేయాలి, కొలకూసే అట్లా లేదు కదా. అది అనుకోకుండా వేసినే మనకు వచ్చి తగిలేసినప్పుడు సాతన కూడా గురి చూసేసి ఎందుకు తగలవాడు మనకి. మీకు తెలియాల్సిన విషయం ఏంటో తెలుసా? వాడి గురి కరెక్ట్ గా ఉన్నప్పటికీ కూడా అది నీ దాకా వచ్చేసరికి గురి తప్పించేస్తుంది. మనం పెద్ద విశ్వాసవంతులు నేను చెప్పట్లా, కానీ ఎంతో కొంత విశ్వాసంతో నడిపించబడుతున్నాం. అవునా? ఏదో ఈ కొద్దిపాటి విశ్వాసంతో, పావుకేజీ 100 గ్రాముల విశ్వాసంతో నెలంతా గడిపేస్తున్నాం, బాగానే ఉంది. అది కేవలం దేవుని కృపను మనం సంతోషపడాలి. కానీ ఇంకా ఇంకా దేవుని కాపుదలను చూసి మన విశ్వాసం పెరగాలని, దేవుడు చేస్తున్న మేలును చూసి మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాలి. నీ బలము కాదు, నీ జ్ఞానము కాదు, ఇది కేవలం దేవుడు మన ఎందుకు చూపిస్తున్నటువంటి కృప అని చెప్పి మనం గ్రహించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఖడ్గదారులను తప్పించుకున్నారు. తర్వాత బలహీనులుగా ఉండి ఏమయ్యారు? తర్వాత ఇంకో మాట ఉంది, యుద్ధములో పరాక్రమశాలులుగా ఉన్నారు. ఎవరు బలహీనులుగా ఉండి యుద్ధాల్లో పరాక్రమశాలుగా కనబడిన వాళ్ళు ఎవరు? గిద్యోను. ఎవరండి? అవునా? ఎల్లంట పొలకి వెళ్ళిపోయి తొలగొట్టుకుంటాడండి. పరాక్రమశాలి లెగో అనండి. అనండి కాదులే. ఎవరిని బలమైన నాకు దొంగంగా ఉన్నాను పిలుచుకోండి దేవుడు. అలా ఉండాలి. సంసోన్ ఫోటో చూడగానే మన అందరికి ఏమనిపిస్తుంది చెప్పండి ఒకసారి. ఎప్పుడైనా సంసోన్ కూర్చున్న వాక్యం కానీ లేకపోతే సంసోన్ సినిమా కానీ చూస్తే మంచి గొలియాతులా కనబడతా ఉంటాడు. నేను అనుకుంటాను సంసోన్ అలా ఉండడేమో అని నేను అనుకుంటా. ఎందుకంటే మనిషి బలము చేత దేవుడు వాడుకోడు. ఇప్పుడు కూడా కండలు తిరిగిన మనిషితో దేవుడు యుద్ధాలు చేయించాడు. దావీదు ఎలాగుంటే గొలియాతును జయించాడు? గొలియాతు అంతా, దావీదు గురున్నంతా. మరి చాలా చిన్నోడండి. సంసోన్ విషయంలో ఇంత భారీగా చాలా మంది మనం చూసినప్పుడు ఆ బొమ్మలు కానీ కార్టూన్ ఫొటోస్ కానీ చూస్తూ ఉంటాం కదా. కానీ యెహోవా ఆత్మ సంసోన్ మీదకి వచ్చినప్పుడు బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఏమండి? ఇప్పుడు సంసోను బలముగా అవడానికి గల కారణం ఏంటంటే అతని కండలు కాదు అని నేను అంటాను. సంసోను బలవంతుడుగా అవ్వడానికి దానికి కారణం అతడు కండలు తిరిగిన వీరుడు కాదు అంటాను నేను. మరి గొలియాతు కండలు తిరిగిన వీరుడు, బలశూరుడు, చాలా ఎత్తైన వాడు, కానీ దావీదు చేతిలో ఓడిపోయాడు. సంసోను 1000 నక్కలు పట్టుకున్నాడంటే అది మనిషి బలం కాదండి. దేనికి స్తోత్రం. అందులో ఒక్క నక్కని చేయబట్టుకుని కలిసి పరిగెట్టచ్చు కదా. పరిస్థితి కలవదా? మరి ఎందుకు ఒక విషయం జ్ఞాపకం చేసుకోండి. బలహీనుడినే దేవుడు లేపుతాడు. నీ జ్ఞానము తక్కువ, అదే కావాలి దేవుడికి. గిద్యోను బలహీనుడుగా తను భావించుకున్నాడు. రెండోది పిరికివాడు. అలాంటి వాడు పిరికివాడు. అలాంటోడు దేవుడు పిలుచుకుని, బాబు పరాక్రమము గల బలాఢ్యుడా లెగు అన్నప్పుడు ఆశ్చర్యపోయాడు. అండ్ ఒకసారి దాక్కున్నాడండి. గిద్యోను మనసు బలమైంది కాదు, ధైర్యం కలిగింది కాదు. కానీ ఫిలిస్తీయులను మీకు అప్పగిస్తాను, మీరు వెళ్ళి యుద్ధం చేయండి అన్నప్పుడు 10,000 మంది వచ్చారు. మాకు అవసరం ఏంటి ప్రభు? అవసరం ఎంతమంది కావాలి? ఎందుకే
300 మంది తీసుకున్నాడు. 300 మందితో యుద్ధాన్ని జయింపచేసి ఏమంటే బలహీనుని బలవంతుని చేసిన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం కలుగునుగా. దేని ద్వారా అంటే విశ్వాసం ద్వారా. ఆలోచించడానికి కూడా అవకాశం లేనటువంటి మాటలు దేవుడు మనతో మాట్లాడతాడు. అవకాశం లేనటువంటి మాటలు ప్రభు మనతో మాట్లాడతాడు. కానీ మాట ఇచ్చిన దేవుని నమ్మాలి. అబ్రహాం విషయంలో ఒక మాట కనబడుతుంది, నిరీక్షించుటకు కూడా ఆధారం లేని సమయం అని రాయబడింది. కొన్నిసార్లు దేవుడిచ్చిన వాగ్దానం నిరీక్షించడానికి కూడా కుదరదు. నిరీక్షణ అంటే జరుగుద్ది ఖచ్చితంగా, నిరీక్షించడానికి కూడా అవకాశం ఉండదు. కానీ నీ విశ్వాసము ఎలా ఉండాలంటే దేవుడు నెరవేరుస్తాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే బలహీనులుగా ఉండి యుద్ధాల్లో పరాక్రమశాలుగా అయినటువంటి వారు విశ్వాసం ద్వారా చేసుకుంటూ వచ్చారు. తర్వాత అన్యులను సేనలను పారదోలించు. 2వ రాజుల గ్రంథం తీయండి ఒకసారి. 2వ రాజులు 6వ అధ్యాయం 10 నుంచి చదువుతాం. 2వ రాజులు 6వ అధ్యాయం 10 నుంచి. తనకు పిలిపి హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. మాటి మాటికి జరుగుతున్న సిరియా రాజు కల్లోలపడి మనలో ఇశ్రాయేలు రాజపక్షము ఎవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా అతని సేవకులలో ఒకడు రాజులైన నా ఎన్నినవాడా ఇశ్రాయేలు రాజు పక్షముగా ఎవరు లేరు గాని ఇక్కడ ఎవరు లేరు గాని ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా ఈ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఎక్కడంట ఎక్కడ అనుకున్నాడు ఇంతకే? అంతఃపురం అని తన ఇంట్లో. అంతఃపురంలో ఒక్కడే కూర్చుని ఇశ్రాయేల్ ఎలా చేద్దాం, ఇశ్రాయేల్ అలా చేద్దాం అని చెప్పి అనుకుంటేనంట ఈ ఆలోచనలన్నీ తీసుకెళ్లి దేవుడు విషయం చెప్పాడు అంటాడు. దేనికి స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగేదంటే వీళ్ళు ఏం ప్లాన్ వేసినా ఫెయిల్ అయిపోయింది. తర్వాత చదవండి. ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్త ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజులకు తెలియజేయనెను. అందుకు రాజు మేము మనుషులు పంపి అతన్ని తెప్పించినట్లు ఒక్కొక్క పిల్ల తెప్పించడానికి ఎవరన్నా ఎలా ఏంటి మనుషులు పంపిస్తే తెప్పించడానికి కుక్క పిల్ల లేక మేక పిల్ల గొర్రె పిల్ల తెప్పించమని జనాలు పంపాడు అంటున్నా. వెళ్ళి చదివిగా అతడు ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అతనికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా ఎలీషా ఏమో పారిపోతాడేమో అని చెప్పి ఎలీషా ఉన్న ప్రాంతం చుట్టూ మొత్తం సైన్యాన్ని, రథాలని, గుర్రాలని, సైన్యాన్ని తీసుకొచ్చి పెట్టాడు అంటాడు. దైవజనుడైన అతని పనివాడు లేచి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చూసుకొని కనబడెను. అతని పనివాడు అయ్యో నా ఎన్నివాడా మనము ఏమి చేయడమని ఆ దైవజనుడితో అనగా, ఇప్పుడు ఆ దైవజనుడి దగ్గర గెహాజీ అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఈ గెహాజీ మానవ నేత్రాలు కలిగినవాడు. ఏ నేత్రాలు? మనకే నేత్రాలు ఉన్నాయి, దైవిక నేత్రాలు అంతేనా? మనకే నేత్రాలు ఉన్నాయి. చెప్పండి అన్న, మన నేత్రాలు ఏంటి? మన దైవిక నేత్రాలు చెప్పండి ఒకసారి. చెప్పరే దైవిక నేత్రాలు అని చెప్పండి. అవునా? ప్రతీది కనబడిపోతున్నాం. ఆ పక్క సందులు ఏమనుకుంటున్నాడు, వెనకాల సందులు మొత్తం కనబడిపోతున్నాం. అంతేనా? ఈ గెహాజీ కంగారెడ్డిపోయి ఎలీషాకి బాబు అయ్యారు మొత్తం సిరియా రాజు తన సైన్యాన్ని పంపేయడం ముందుకని చెప్పి ఓ కంగారు పొంగిపోతున్నాడు. వంటలు వచ్చేస్తున్నాం. తర్వాత మన పక్షముగా ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా
కన్నులను తెరవమని వీడు చూసినట్లు దయచేసి వీడి కన్నులు తెరవమని. ఎలీషా ప్రార్థన చేయగా ఒకసారి మీ చేతులు పైకెత్తండి. చేతులు తెచ్చిన చేతులు ఈ చేతుల్ని మీ కళ్ళ మీద వేసుకోండి ఒకసారి. కళ్ళు కాళ్ళు కాదమ్మో. అయ్యో మానవ నేత్రాలు పోయి మొత్తం ఏదో నేత్రాలు వచ్చేసాయి. కళ్ళు కళ్ళు ఇప్పుడు వచ్చిన టాపిక్ కళ్ళు. కాళ్ళు ఎందుకు వచ్చింది మళ్ళీ? ఒక్కనైతే ఒక్కనే, రెండు కళ్ళు అయితే రెండు కళ్ళు, మూడో కన్ను ఆడవాళ్ళు మూడో కన్ను ఎక్కువైపోతుంది. చెప్పడం వేసుకుని కళ్ళు అన్నా. యెహోవా చూసినట్లు ఆ దయచేసి వీని నీ కన్నులను కార్యాలు చూసినట్లు తెరవమని. మా కళ్ళు తెరవండి. నిజంగా చెప్తున్నారా సరదా చెప్తున్నారా? దైవికమైన కార్యాలు చూడబోతున్నారు. ఏ కార్యాలు? ఇప్పుడు దాకా మానవ నేత్రాలు వేసి ఆ చెత్త ఈ చెత్త చూసేవేమో, ఇక్కడి నుంచి దైవికమైన కార్యాలు చూడబోతున్నాం. మనం ఆ చెయ్యేసి ప్రార్థించినప్పుడు మన మానవ నేత్రాలన్నీ పడిపోతాయి. ఏం పడిపోతాయి? ఇప్పుడు మనం ఏం చూడాలంట? భీకరమైన కార్యాలు. ఎలీషా సైలెంట్ గా ఉండడానికి గల కారణం ఏంటంటే అక్కడ ఉన్న సిరియా రాజు సైన్యం కనబడట్లేదు, కానీ ఆ చుట్టూ ఉన్న గొప్ప సైన్యం కనబడుతుందంట. దేవునికి స్తోత్రం కలుగునుగా. అప్పుడు అన్నాడు, అరే నాకు కనబడింది నీకు ఎందుకు కనిపించట్లేదురా? నేను దేవుళ్ళు అనిపిస్తున్న ఆనందం నీకు ఎందుకు రావట్లేదురా? నా దేవుడే నీ దేవుడు కదా, నేను ప్రకటిస్తున్న దేవుడే నువ్వు ప్రకటిస్తున్న దేవుడు కదా, నేను ప్రార్థిస్తున్న దేవుడే నువ్వు ప్రార్థిస్తున్నావు కదా, మరి ఎందుకు చూడలేకపోతున్నావు అంటే మానవ హృదయము, మానవ నేత్రాలు, మానవ చెవులు, మానవ పెదవులు కలిగి మాట్లాడుతూ ఉంటాం. కనుక దైవికమైన కార్యం మనం చూడలేం. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం చేయాలంటే రోజు చెవులు ముట్టుకోవాలి, మూతిని ముట్టుకోవాలి, కళ్ళు ముట్టుకోవాలి, హార్ట్ ముట్టుకోవాలి. హార్ట్ ఎందుకు? ప్లాట్స్ అంటే పోవడానికి. బుర్రని చేసుకుని ప్రభువా మానవ సంబంధమైన ఆలోచనలు నాకు తీసి నీ దైవికమైన కార్యాలు చూచడానికి నాకు సహాయం చేయి. వినయ్ కూడా ఎలా వినాలంటే దైవికమైన స్వరం వినాలి. మాట్లాడే మాటలు మాట్లాడాలంటే దైవికమైన మాటలు మాట్లాడడానికి మనం దేవుని యొక్క సన్నిధి మనలోకి రావాలి. దేవునికి స్తోత్రం. గెహాజీ కోసం ఎలీషా ప్రార్థించగానే గెహాజీ కళ్ళు తెరవబడ్డాయి లేవా? గెహాజీ దుర్మార్గుడా, మనం దుర్మార్గులు? గెహాజీ భక్తి పడ్డా, నువ్వు భక్తి పడ్డా? గెహాజీ గంట తగ్గించేసుకుని వచ్చి ఇందాక ఏం చేయించాను, నీతో ప్రార్థన చేయించాను, వేస్ట్ అయిపోయింది చూసారా? గెహాజీ కంటే గొప్ప వాళ్ళని చెప్పలేరు మీరు? గెహాజీ గొప్ప ప్రవక్త ఉన్నా కుష్టిగా తెచ్చుకున్నా సార్, పాపిస్తోడు లేకపోతే చెప్పించుకోండి. ఆడికంటే తక్కువ అంటారు ఏంటంటే మిమ్మల్ని ఏమనాలండి నేను? గెహాజీ కంటే గొప్ప వాళ్ళం. ఎలీషా దగ్గర పరిచయం చేసినంత మాత్రం గొప్పడు అయిపోడు. ఏమండి? ఎలీషా దగ్గర పరిచయం చేసినంత మాత్రం గొప్పడు అయిపోడు. ఎలీషా సేవించిన దేవుని ఎదురు దేవుని సేవించాలి. అలాంటి నేత్రాలు గెహాజీకి తెరవబడినప్పుడు ఇప్పుడు చూసారంట దేవుని సైన్యము. చెప్తారు అక్కడ యెహోవా పనివారి కన్నులను తెరవచేసిన కనుక వాడు ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండట చూచెను. ఏం కనబడింది? అగ్ని గుర్రముల చేత. ఈ అగ్ని గుర్రాలు ఎప్పుడు చూశాడు ఎలీషా? అప్పుడు ఎప్పుడో చూసాడు, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తుంది? ఎలీషా చుట్టే తిరుగుతుంది. అదే స్తోత్రం కలుగుగా. ఎక్కడ తిరుగుతుంది? మన కోసం ఏమొస్తాయి? గుర్రం ఎక్కడ ఉండమ్మా, 50 రూపాయలు ఇస్తామని చెప్తారు మీరు. అయ్యి బాబు పడిపోతామండి బాబు. ఇక్కడ గుర్రం ఎక్కువ చేతులు ఎత్తుందా సార్? గుర్రం ఎక్కి ఇంత ఉంటుందండి ఎక్కిడాడు. మన కళ్ళుకి ఒకటి అలవాటైంది తెలుసా? మనం ఉన్న ఈ హైట్ నుంచి ఒక్క 2 అడుగులు ఎత్తులో ఎక్కితే కళ్ళు తిరిగి పడిపోతాం. ఇక్కడ ఎక్కువ వచ్చింది చూడండి సార్, ఎవరో దయ్యక్కర్లా, మీకు మీరే అటింగ్ పడిపోతారు. దేనివల్ల తెలుసా? మనకు భయం. అవునా? ఎలీషా చుట్టూ ఏం తిరుగుతుందంటే
అగ్ని రథములు తిరుగుతున్నాయి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఇంకా చదవండి. ఆ దండు వారు అతను సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తుకొని యెహోవాను వేడుకొనక, వాళ్ళు ఏం చేశారంట? అంధత్వముతో మొత్తం పాపం చేస్తే ఏమండి ఎలీషా చేసిన ప్రార్థన చెప్పున వారిని అంధత్వములో పట్టెను. ఇటు వచ్చిన సైన్యాన్ని అంతరికి కూడా అంధత్వం వచ్చిందండి. అన్య రాజులు, సిరియా రాజులు, అన్య దేశం దేవుని యొక్క సేవకుడు ఇచ్చిన వాగ్దానము చేత, దేవుని సేవిస్తున్నటువంటి విశ్వాసము చేత ఏదడిగితే జరిగిపోయింది. మరి మనం అడుగుతుంటే ఎందుకు జరగట్లా? అవునా? ఇప్పుడు దారిలో వెళ్తా నీ గుడ్డు వచ్చింది కాక అలాంటివి చేయకుండా నా సడన్గా అది కాదు. అక్కడ తగిన సందర్భాన్ని మనం చూడాలి. తగిన సందర్భం వేరు. మన చుట్టూ కూడా కొన్నిసార్లు శత్రుమోహ చుట్టుకొని నేను ఒంటరిగా నిలబెట్టినప్పుడు నువ్వు కంగారు పడిపోతూ ఉంటావు. నేను ఒక్కదాన్ని, నేను ఏం చేయను. అప్పుడు నువ్వు కళ్ళు తెరవాలి. ఏంటి తెరవాలంటే దేవుడు నీ చుట్టూ ఉంచినటువంటి కాపుదలను చూడాలి. నీ కోసం నేను కాపాడడానికి వచ్చిన దేవదూతలను నువ్వు చూడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం మానవ హృదయం కలిగి, మానవ ఆలోచనలు కలిగి, మానవ నేత్రాలతో, మానవ నోటితో, మానవ చెవులతో ఎన్ని దినాలు బతికినా మనము దేవుని వాగ్దానము గాని దేవుని కార్యాలు గాని చూడలేము. చూడాలంటే విశ్వాసపు కళ్ళు తెరవబడాలి. దేనికి స్తోత్రం కలుగునుగా. ఏం తెరవబడాలి చెప్పాలి అందరూ కూడా. విశ్వాసపు. మీ ఇంట్లో మీ భర్తలు మారట్లా, ఏమనాలి? ఆడు మారడం ఇంకా సచ్చినుడు అనాలా? ఏమనాలి చెప్పండి. ఏమనాలి చెప్పండి. అంటే మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కదా. మీరు ఏమనుకుంటారు? ఇంట్లో పాపం కన్నీరు గారిచేది, శుక్రవారం ఉపవాసం ఉన్నా, ఆదివారం కూడా ఉపవాసం ఉంది, వీడు మారట్లేదు ప్రభా. వీడంటలేదు, మీరు మంచి బాధలా కనబడుతున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు విశ్వాసంతో మనకు పరగాలండి. కార్యాలు జరిగేటప్పుడు ఇంకా క్లిష్ట పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. కార్యాలు దగ్గరికి అయ్యేటప్పటికి క్లిష్ట పరిస్థితి వాడు ఇంకా రేపుతా ఉంటాడు. నువ్వు ఇంకా ప్రార్థన చేయని అంటావు, ఇంకా బలం ఉండాలి. భార్యలు మారలేదనుకోండి, భర్తల కోసం ప్రార్థన చేయాలి. భార్య ఇంకా పెట్టరేకపోతూ ఉంటుంది, ఏం చేయాలి? మీకు తెలియలే, తర్వాత మీ భర్తలు మీకోసం ఉపవాసం ప్రార్థన చేసినప్పుడు తెలుస్తుంది. అంతేకాదు, చెయ్యాలి, తప్పదు. ఆ భారం వాళ్ళు తెలియాలి. తెలుసుకోవాలి. వీళ్ళ కోసం చేసే భర్తలు వస్తారేమో అనుకుంటున్నాను నేను. ఆమెనండి అంటే వీళ్ళు ఏం చేయాలి మరి? గహజీల్లో కల్లేస్తారు. అలా దేవుని ఎదుట మనం చేసే విశ్వాస సంబంధమైన ప్రార్థన దేవుని దగ్గర నుంచి కార్యాలు తీసుకొచ్చి మనం ముందు పడేస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విశ్వాసం అనేది ఎలాంటిది? బలమైనటువంటి ఒక ఆయుధం ఉంది. విశ్వాసం ఎలాంటిది తెలుసా మనకి? బలమైన ఆయుధం. ఆయుధం లేకుండా యుద్ధం చేయలేం. ఆయుధం లేకుండా పావును చంపలేం. ఆయుధం లేకుండా కుక్కను తరమలేం. ఆయుధం లేకుండా దేన్ని ఏం చేయలేం. నిన్న ఫంక్షన్ జరిగింది. ఫంక్షన్ అంటే ఒక బాధకరమైన ఫంక్షన్. 14 సంవత్సరం మధ్యలో ఒక పావు వచ్చింది. మా పావును చూస్తే వేరే దానికి వెళ్తుంది. బొమ్మలు దండం పెట్టుకోవాలనిపించింది. మొత్తం మా తమ్ముడాలు పిల్లవాడిని తీసుకెళ్ళి మా నాన్నగారు తోకలు దిచ్చారు, చెవులు దిచ్చారు, గడ్డం దిచ్చారు. మొత్తం అందరూ పిల్లలుగానే ఎత్తారు. బాగానే ఉంది. ఒకప్పుడు మనం చేసిన వాళ్ళే చేయలేదండి. ఆ తోకను ఎత్తుగా తీసుకుని రుద్దుకోలేదు, దాని పేరు మనం ఎత్తుగా ఎత్తించుకోలేదా? తీర్థాలు తాగని రోజులు లేవా? మనం చేయలేదు, ప్రస్తుతం చేస్తున్నారు. తీర్థాలు తాగేస్తున్నారు. వా అనుకుంటా ఉన్నాను. లోపు అప్పుడే వంట సామాన్లతో అన్ని లైన్గా పెట్టేటప్పటికి దాంట్లో ఉన్న దైవత్వం పోయినట్టు ఉంది. అదో దాని మీదకి వెళ్ళిపోతుంటే దీని తరమంటారు. ఏం చేశారు? దీని తరమంట కదలదే, నాకు అప్సెప్తి వేరేగా ఉంటుంది అని చెప్పి సైలెంట్. మనకు అసలుగా మనం ఈ రోజులు ఎక్కువ వీడు కొట్టిన కొట్టి అక్కడైతే సైలెంట్ నుంచి చదువుతున్నాను. పిల్లమ్మ నమ్మ దూదు దూదు అంటారు. మా నాన్నగారు దూదు దగ్గర రమ్మది మనిషికో మాట ఏమన్నారు? పెద్దలు చెప్పిన మాట, మనిషికో మాట, మనిషికో మాట
చెప్పు. మనిషికో మాట, ఒక్క మాటతో మనిషి ఆగిందనుకో మనిషి, ఆగపోతే గుడ్డైపోతుంది. ఇంకా ఆవక ఏ చేస్తారు, ఇంకా ఆకకు కుర్చీ దిగానే అప్పుడు వెళ్ళింది. అప్పుడు దాకా దేవుడు అయింది, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు జంతువు అయింది. అంటే మనిషి అజ్ఞాన స్థితి ఎలా ఉందో చెప్పాలంటే అక్కడ సువార్త చేయొచ్చు, చెప్పాలంటే అక్కడ మనకు పెద్ద వాక్యం చెప్తాను ఎవరంటే, కానీ వినే పరిస్థితుల్లో ఎవరు కూడా ఉంటారండి. అవును, నాకు పాస్టర్ నాకు నుంచి నేను వాక్యం చెప్తాను, కుదరదు. అక్కడ 10 ముందు ఏమైంది అన్నాడు ఆయన, ఏకూడదు. అవసరమైన చోట దేవుని వాక్యం బంగారంతో సమానం, విలువైన రాళ్లతో సమానం, విలువైన ముత్యాలతో, అది ఎక్కడ పడాలో అక్కడే పడాలి. అంటే ఒకవేళ తగిన సమయం అంటే దేవుడు అక్కడ వాడేసుకుంటాడు. దేవుని ఆత్మచేత నడిపించబడితే ఇంకెవరు ఆపలేరు. కానీ ఎక్కడ పడితే అక్కడ దేవుని వాక్యం చెప్పడం వల్ల ఏమవుతుందంటే దేవుని నామానికే అవమానం కలుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి దేవుని యందు విశ్వాసము చేత నడిపించబడుతున్నప్పుడు విశ్వాసము ద్వారా నువ్వు ఏదైతే పలుకుతావో విశ్వాసం ద్వారా కార్యాలను చూడగలుగుతావు. అంటే తర్వాత ఇంకో మాటను చూడండి. స్త్రీలైతే మృతులైన తమ వారిని పునరుద్ధానం వలన ఏం చేశారంట? మరణించినటువంటి వారిని స్త్రీలు చేసిన ప్రార్థన. షునేమీరాలు అనే స్త్రీ ఉంది తెలుసా మనకి? ప్రకటన గ్రంథం ఆఖరి అధ్యాయంలో కనబడుతుంది. అట్లేనండి, వాడు ఎక్కడ ఉంటుందో మనకు తెలిసిన లేదు. డోర్ నెంబర్ ఏంటంటే ఏం చెప్తుంది కానీ పేజ్ నెంబర్లో అధ్యాయాలంటే మనం చెప్పలేదు. షునేమీరాలు ఎక్కడ ఉంటుంది తెలియదు. ఎక్కడ ఉంటారమ్మా? దానియేలు గ్రంథంలో ఉంటుంది. రాజుల గ్రంథం ఓకే, ఫస్ట్ సెకండ్ తెలియదు. మంచిది. 2వ అధ్యాయం 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32-30 వెళ్ళి అక్కడ కనబడుతుంది ఏంటంటే దేవుని యొక్క దాసుడు పలికిన మాటను బట్టి ఈ షునేమీరాలు గనురాలుగా కనబడుతున్నారు. సేవకుల్ని ఆతిథ్యం ఇచ్చి నడిపించేది. ఈమెకు దేవుడి కృప ద్వారా సేవకుడి మాట ద్వారా ఒక కుమారుడు ఇచ్చాడు. అయితే కుమారుడు ఎదిగిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే కుమారుడు చచ్చిపోయాడు. ఏమయ్యాడు? చచ్చిపోయాడు. ఈమె సేవకుని విశ్వాసం ఉంచింది, సేవకుడు సేవిస్తున్న దేవుని విశ్వాసం ఉంచింది. అడిగింది, నేను నిన్ను కుమారుని అడిగాను, నువ్వు నాకు ఇచ్చావు, ఇప్పుడు నాకు ఈ గర్భకోత ఏంటని చెప్పి అడిగితే అతను గదిలోకి వెళ్ళి ఆ కుమారుడు ప్రార్థన చేసినప్పుడు లెగిసి కూర్చున్నారు. 7 సార్లు తుమ్మెను అని రాయబడింది. దేవునికి స్తోత్రం. స్త్రీలు చేసిన ప్రార్థన ఏం చేసిందంటే మరణ పడకల మీద ఉన్న వారిని లేపిందంటే. ప్రార్థనా పరులు ఎవరంటే స్త్రీలు కూడా ఉన్నారు బైబిల్లో. స్త్రీలు చేసే ప్రార్థన మరణకరమైన పరిస్థితులు తప్పిస్తుంది. స్త్రీలు చేసే ప్రార్థన మరణాన్ని ఆపివేస్తుంది. స్త్రీలు చేసే ప్రార్థన మరణకరమైన తెగులు కూడా ఆపివేయగలుగుతుంది. దేనికి స్తోత్రం కలుగునుగా. కానీ స్త్రీలు ఎలాంటి ప్రార్థన చేస్తామంటే అల్పమైన ప్రార్థనలు చేస్తాం, బలహీనమైన ప్రార్థన చేస్తాం, అవిశ్వాస ప్రార్థన చేస్తాం. కానీ స్త్రీకి దేవుడిచ్చిన ప్రార్థన ఆయుధం చాలా గొప్పదండి. వాక్యం చెప్తుంది ఇర్మియా గ్రంథంలో విలపించు స్త్రీలను పిలవనంటాడు. స్త్రీలు ఏం చేయాలి? ఏడుపు కొట్టు మొహవేసుకుని ప్రార్థన చేయాలి, అంతేనా? అదే వాక్యం చెప్పింది. ఏం చెప్పింది? నేను చెప్పింది అదే, ఏడుపు కొట్టు మొహంగా. అది వేరు ఇది వేరే, రెండో ఒకటేనా? విలపించి ప్రార్థన చేయడం వేరు, ఏడుపు కొట్టు మొహం వేసి ప్రార్థన చేయడం వేరు. అంటే దేవసంలోకి వచ్చిన తర్వాత భారముతో, ఏంటి ఆ భారం అంటే ఆత్మీయ భారముతో. చెప్పండి, ఆత్మీయ భారంతో ప్రార్థన చేయాలి. మీకున్న భారం కోసం కాదు, దేవుడు నీ హృదయంలో ఏ భారం పెడతాడో ఆ భారం కోసం ప్రార్థన చేయాలి. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు పాత నిబంధనలో కనబడుతున్నాయి, కొత్త నిబంధనలో కనబడుతున్నాయి. ఇవన్నీ కూడా అంట విశ్వాసము ద్వారా వారు పొందుకున్నారు. ఒకసారి మళ్ళా చదువుతాను, త్వరగా ముగించారు, అయిపోయింది. వారు విశ్వాసం ద్వారా రాజ్యాలు జయించారు, నీతి కార్యాలు జయించారు, వాగ్దానాలు పొందారు, సింహాలు నోలు మూసారు, అగ్ని బలమును చల్లార్చారు, ఖడ్గదారం తప్పించుకున్నారు, బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులేరి, అన్యుల సేనలను పారద్రోలి, స్త్రీలు మృతులైన తమ వారిని పునరుద్ధానము వలన
ఇక్కడ దాకా బాగానే ఉంది. ఈ విశ్వాసం కోసం మనం ప్రాబ్లం పడిపోతాం, బాగానే ఉంది. సెకండ్ స్టెప్, ఏ స్టెప్ ఇది? సెకండ్ స్టెప్ అనండి ఒకసారి. ఇది ఇంకో కోణంలో ఉండే విశ్వాస వీరులు, ఇంకో కోణంలో కనిపించే విశ్వాస వీరులు. వీరు ఇప్పుడు దాకా చదివిన వారి కంటే బలమైన వారు. దేనికి స్తోత్రం. ఇప్పుడు దాకా మనం చదువుకున్న వారి కంటే కూడా శ్రేష్టమైన వారుగా ఎంచబడ్డారు. ఏంటి అని అంటే, వీరైతే 35వ వచనం 2వ భాగం చూడండి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకోరి విడుదల పొందనొల్లక. విడుదల పొందనొల్లక అంటే అర్థం ఏంటి? మాకు విడుదల వద్దు, మాకు స్వస్థత వద్దు, మాకు అదొద్దు, మాకు ఇదొద్దు. ఇదే విశ్వాసం. ఎంత విశ్వాసం! ఏసన్ గారు హాస్పిటల్కి వెళ్ళేవారు కాదంటాడు. వెళ్ళేవారు కాదు, వెళ్ళేవారు కాదంట. మందులు వేసుకున్నారు కాదంట. ఆ దేవుడి తెలియదన్న బతికించడం అంటాడు. అదొక రకమైన విశ్వాసం. మనకు మూర్ఖ విశ్వాసంలో కనబడుతుంది. ఇదొకసారి మనం ఏమవుతుంది? స్వస్థపడితే స్వస్థపరిచి ఇవ్వాలి, అది లేదు. నేను ఎక్కడికి వెళ్ళను, ఎవరైనా సాగిలిపోను. నేను ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, మనం ఏం చెప్పాలి? నమస్తే డాక్టర్ గారికి మరేమోనండి అని మొదలెడతాం. అక్కడ చెప్పాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక భయం ఎక్కువ ఏడిపోతుంది. ఏమొచ్చింది? ఒకసారి ఒక నెల తోడెళ్ళాను, హాస్పిటల్ తోడెళ్తే రిపోర్ట్లు తీసుకుని వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే పట్టుకుని చెయ్యి పట్టుకుని ఏడుకొని మాట వినవట్లేదు. నాకేమైంది చెప్పండి డాక్టర్, నాకేమైంది చెప్పండి డాక్టర్. ఇదే మాట వేసేది ఇంకా బాగుండదు అనిపించింది. కాబట్టి వీళ్ళంట మరి శ్రేష్టమైన పునరుద్ధానం. ఏంటి ఆ పునరుద్ధానం? దేవుని కొరకు లేపబడేది, దేవుని రాజ్యానికి తీసుకెళ్లే పునరుద్ధానము. దేవునికి స్తోత్రం చేద్దాం. పొందగోరి విడుదల పొందుకోవడానికి ఇష్టము లేక యాతన పెట్టబడ్డారు. ఏం చేయబడ్డారండి? కష్టపడ్డారండి. ఏంటి విశ్వాసం అంటే ఏంటంటే, ఇప్పుడు దాకా కార్యాలు చూసాం, అది ఒక ఎత్తు అయితే విశ్వాసం అంటే కష్టపడ్డాం. విశ్వాసం అంటే యాతన పడ్డం. విశ్వాసం అంటే బలహీనతలో ఆనందించడం. విశ్వాసం అంటే నీకున్న బలహీనతలో కూడా ప్రభువును స్తుతించడం. విశ్వాసం అంటే ఏమి లేని స్థితిలో కూడా దేవుని యందు ఆనందించడం. దేనికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇంకా కిందకు వచ్చి చూస్తే మరికొందరు తిరస్కారాలని. ఏంటి తిరస్కారం? ఎవరన్నా వచ్చి అక్కడ వాక్య ప్రకటన చేస్తుంటే వాళ్ళు తిరస్కారం చేశారు అనుకుంటారు. నన్నే చేస్తాను, ఎక్కడి నుంచి వచ్చింది తెలుసు నీకు అనేవారు కాదంట. వాళ్ళ జీవితాలన్నీ తిరస్కారాలే. ఇర్మియా ప్రవక్తను చూడండి, యెషయా ప్రవక్తను చూడండి, ఏమండి, ఆ తర్వాత హోషేయ ప్రవక్తను చూడండి, ఎహెజ్కేలు వీళ్ళందరూ తిరస్కారాలు పొందిన వాళ్ళే కానీ భయపడిన వ్యక్తులు ఎవరు లేరండి. అక్కడ తిరస్కారాలు పొందుకున్నారు. కొరడా దెబ్బలు కూడా. ఎవరో ప్రవక్తలు, సేవకులైన వారు కొరడా దెబ్బలు తిన్నారు. ఇప్పుడు లేరా కొరడా దెబ్బలు తిన్న వాళ్ళు? ఎవరు లేరు సేవకులు ఉన్నారు. ఇంకా బంధకములను ఖైదీను అనుభవించారు. లేరా? లేరా? పౌలుడు అన్నింటి చెప్తున్నాడు. కొంతమంది ఖైదీలు అయిపోయారమ్మా, కొంతమంది తిరస్కరించబడ్డారు, కొంతమంది రాళ్లతో కొట్టబడ్డారు. ఎవరు? స్టెఫెను రాళ్లతో కొట్టబడ్డాడు. ఏమండి, రంపములతో. ఎవరు రంపంతో కోయబడ్డారు? యెషయా ప్రవక్త. చెట్టు త్వరల్లో కూర్చోబెట్టి రంపంతో కోస్తారంటే. రంపం ఎలా ఉంటుంది? మనం చూసే చిన్న రంపం, చెక్క కోసే రంపం, 3 రూపాయల రంపం, 4 రూపాయల రంపం కాదు. అది ఎంత పొడుగు ఉంటుంది రంపం. అటు ఇటు కదలకుండా చెట్టు త్వరల్లో పెట్టి గట్టిగా కట్టేసి రంపంతో. ఆ రంపం తెగేటప్పుడు ఎలా ఉంటుంది? మనకి తెగుతూ ఉంటే పేగులు బయటకు వచ్చి ఆఖరిగా నొప్పి అనుభవించి చచ్చిపోయినటువంటి సేవకులండి వాళ్ళు. యెషయా ప్రవక్తను రంపాలతో కోస్తుంటారు అండి. రంపాలతో కోయబడ్డారు, శోధించబడ్డారు, ఖడ్గాలతో నరికి వేసిన పరిస్థితి. ఇర్మియా ప్రవక్త కూడా హతసాక్షి. చాలా మంది ప్రవక్తలు హతసాక్షిగా మార్చబడ్డారు, కత్తులతో చంపారు. మరి ఇంకా గొర్రె చర్మాలు ఏ వేసుకుని బతికారంట వాళ్ళు? మంచి సూటు బూట్ వేసుకుని బతికారా? కాస్ట్లీ సూట్లు వేసుకుంటే కానీ వాక్యం చెప్పేవారు కదా.
అంటే 50,000 60,000 పెట్టి సూట్ వేసుకుని వాకింగ్ చెప్పారు. వాళ్ళు ఏం వేసుకున్నారంటే మేక చర్మం, గొర్రె చర్మం, ఒంటి చర్మం కప్పుకొని తిరిగిన కూడా ఉన్నాడు. అంటే దేవుని ముందుగా వచ్చిన శబ్దం యోహాను ప్రవక్త, అపోస్తులు గారు బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా తిరిగాడండి? అడవిలో తిరిగాడంటండి విశ్వాసము ద్వారా. ఇదొక రకమైన విశ్వాసం. మన విశ్వాసాలన్నీ హై స్టాండర్డ్. ఏ స్టాండర్డ్ అమ్మా? నెక్స్ట్ వచ్చే కాలం ఎండాకాలం మన విశ్వాసం అంటే ఏమో తెలుసా? కష్టు ఏమైపోద్ది? వాళ్ళు ఎలా తిరిగేవారంట? మేక చర్మాలు, గొర్రె చర్మాలు కప్పుని తిరిగారు. దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలలోను, సొరంగములలోను తిరుగులాడుచు సంచరించి అట్టి వారికి లోకము యోగ్యమైనది కాదు. అండర్లైన్ చేసుకోండి ఈ మాట. ఈ రెండవ స్టాండర్డ్ లో ఉండే విశ్వాసపరులైన వారికి ఈ లోకం యోగ్యమైనది కాదు. ఎందుకంటే వారు ఈ లోక భోగాలను ఆశించిన వాళ్ళు కాదు. ఈ లోక సుఖభోగాల కోసం వారు పరిచర్య చేసిన వాళ్ళు కాదు. వారి పరిచర్య అంతా రోడ్ల మీద. మొన్న ఒక వ్యక్తి గురించి ఫేస్బుక్ లో పంపారు. ఎవరంటే మొత్తం చాలా ప్రాంతాల్లో పెయింట్ తో వాక్యం రాసిన ఆయన. స్తంభాల మీద, అక్కడ ఏజేసీ ప్రాంతాల్లో కొండల మీద, రాతుల మీద రాసిన ఆయన. రీసెంట్ గా మొన్న ప్రభువును అనుభూతి చెందారు. ఆయన జీవిత సాక్ష్యం అంతా ఒకటే. ఆయన ఎక్కడ వాక్యం చెప్పినాడు కాదంట. అంటే ఏ సేవకుడు ఎక్కడికి పిలవలేదంట. ఆయనకున్న ఆశ ఏంటంటే డబ్బులు అంటే ఎక్కడో చోట తింటే తినలేదంట. రోజుకి ఒక పూట తినేవాడంట. ఆయన తన స్వాస్థాలతో సొంత ఖర్చుతో ఏం చేశాడంటే ఎక్కడ పడితే అక్కడ యేసు రక్షకుడు, యేసు నమ్మండి మార్గం పొందండి, మోక్షం పొందండి, ఈ మాటలు రాసుకుంటే ఒకసారి అయితే ఆయన చితక బాధేశారండి. చాలా హైలైట్ అయింది ఆ న్యూస్. చితక బాధితే మరణకరమైన పరిస్థితుల్లో హాస్పిటల్లో పడి ఉన్నప్పుడు అప్పుడు ఆయన గురించి బయటపడింది. ఆయన ఎలాంటి సేవ చేశాడు. కనుమరుగైన సేవకులు చాలా మంది ఉన్నారు. బయటికి రాని సేవకులు చాలా మంది ఉన్నారు. అసలు ఆయన పేర్లు తెలియనటువంటి బలమైన పరిచర్య చేసిన సేవకులు ఉన్నారు. కోయి పాడిన సేవకులు ఉన్నారు. సినిమాల్లోకి వెళ్ళిపోయారు. ఇలా అందరూ ఏం కోరుకున్నారు? పేరు ప్రతిష్టల కోసం చేసే పరిచర్య ఒక రకమైతే మాకు ఈ లోకం యోగ్యమైంది కాదు. ఏంటి పరిచర్య? వీళ్ళని అన్నాడు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందుకుంటాను. వీళ్ళ గురించి ప్రకటన గ్రంథంలో రాయబడింది, దేవుడు వీరికి ఉన్నతమైన స్థానాలు ప్రభావం ఇస్తున్నాడు. దానికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మనం చిన్న శ్రమ వస్తే దేవుడు వదిలేస్తాం, చిన్న శోధన వస్తే దేవుడు వదిలేస్తాం, ఒక బాధ వస్తే దేవుడు నా ప్రార్థనలా అని దేవుడు వదిలేస్తాం. వీరు ప్రతి ఒక్కరి చేత తృణీకరించబడినాడు. యోగు తృణీకరించబడలేడు లేదా? యోగు సమస్తం కోల్పోయాడు లేదా? అండి మన ఏ విశ్వాసం ఒకటి, నీ విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి. ఒక్కోసారి దేవుడు నిన్ను శ్రమ కోసమే నిలబెడతాడు. పౌలు జీవితంలో పౌలు పిలిపేంటి తెలుసా? అన్య జనుల ఎదుట నా నామము కొరకు భారము భరిస్తాడు. పిలిపే భారం. పిలిపేంటి? అబ్రహాం పిలిపేరు, ఇదిగో నన్ను పిలిచిన చోటుకి వెళ్ళు, నేను ఆస్తి కొరకు చేస్తా. ఈ పిలిపేరు. అబ్రహాం పిలుపుకి పౌలు పిలుపుకి సంబంధం లేదు. ఇక్కడ ఉన్న మన జీవితాల్లో మన పిలుపులు వేరు. అయితే మనం పిలువబడిన పిలుపునకు తగినట్లుగా జీవించాలి. శ్రమ వచ్చిందా? శ్రమను సంతోషంగా స్వీకరించే మనసుకు రావాలి. మనం దాంట్లో కూడా విశ్వాసం ఉండాలి. మన దేవుడు మేలు చేసేవాడే కానీ కీడు చేసేవాడు కాదు. ఒకవేళ ఏదైనా వాళ్ళు అన్నారు, ఎవరండి షడ్రక మేషాబేద్నెగో అన్నారు, మా దేవుడు తప్పిస్తారు, తప్పించకపోయినా దేవుడే మనకేంటి చేస్తేనే దేవుడు, కార్యాలు జరిగితేనే దేవుడు, నువ్వు అడిగింది ఇస్తేనే దేవుడు, స్వస్థపరిస్తేనే దేవుడు, నీ రోగం తీస్తేనే దేవుడు, లేకపోతే నువ్వు అడిగిన ప్రార్థనకు జవాబిస్తేనే దేవుడు కాదు. నువ్వు కలిగిన ప్రతి స్థానములో మన దేవుణ్ణి స్తుతించే మనసు మనకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నష్టమైన, కష్టమైన, బాధైన, ఇరుకైన, ఇబ్బందులైన, కరువైన, ఉపద్రవములైన, రాబోమైన, ఉన్నదైనా ఏదైనా సరే మన దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపడానికి వీలు లేదు. హల్లెలూయా. దేవునితో అంత సన్నిహితమైనటువంటి ప్రేమలోకి మనం వెళ్ళిపోవాలి. అంత లోతైన విశ్వాసంలోకి మనం వెళ్ళిపోవాలి.
ఒక రోజున ఈ విశ్వాసమే మనల్ని దేవుని రాజ్యాన్ని తీసుకువెళ్ళాలి. అంటే విశ్వాసము కొలువ లేదా అల్ప విశ్వాసము, విశ్వాసంలో పడిపోయే స్థితి మనలో రావడానికి వీల్లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు ప్రవచనం చెప్పారు ఏంటంటే, మనుష్య కుమారుడు వచ్చే సమయానికి విశ్వాసులలో ఏముండదంట, మనుషుల్లో ఎవరిలో, మన విశ్వాసమేగా. మరి మనలో నేను చూడలేదంట. విశ్వాసం లేని వారిలోనే విశ్వాసం లేకపోతే వారు విశ్వాసులు అవుతారా, విశ్వాసులు అవుతారు. మనుషు కుమారుడు వచ్చే సమయానికి మన విశ్వాసం బలంగా ఉండాలి. మనుషు కుమారుడు వచ్చేసరికి మన విశ్వాసం పెరిగేదిగా ఉండాలి. మన విశ్వాసపు స్థాయి గొప్పగా ఉండాలి అంటే. ఎందుకంటే రాకడ సమయం ఎంత భయంకరమైనది మనకు తెలుసు. ఏం జరుగుతాయో తెలుసు. తెలియకుండా అయితే మనం వాక్యం అన్ని మనకు క్షుణ్ణంగా తెలుసు. మరి ఎక్కువగా వాటిని గూర్చి దేవునికి మనం ఇంకా 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 దగ్గరికి వెళ్ళేటువంటి పరిస్థితులు, మన విశ్వాసపు జీవితాన్ని మనం కాపాడుకోవాలి. మన కుటుంబాన్ని మనం కాపాడుకోవాలి. క్షణకాలపు పరిస్థితులను బట్టి దేవునికి దూరం అవడానికి వీల్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం చూడండి, ఒకటి విశ్వాసం ద్వారా అద్భుతాలు చూడగలుగుతాం. రెండోది విశ్వాసం ద్వారా శ్రేష్టమైన పునరుద్ధరణలోకి వెళ్తాం. ఈ రెండు కూడా ఆశీర్వాదాలు, ఈ రెండు కూడా ఉన్నతమైన కార్యాలు. స్థిరమైన విశ్వాసం మనలో ఉండాలి, బలమైన విశ్వాసం మనలో ఉండాలి. మనం చేసుకున్న తీర్మానాలు ఏమై ఉన్నాయో అవి బలమైనవిగా దేవుని ఎదుట మనం రుజువు చేసి చూపించాలి. అటువంటి బలమైన ఆత్మ చేత, బలమైన విశ్వాసం చేత దేవుడు మనందరినీ కూడా బలపరిచి నడిపించును గాక.